అందరికీ నమస్తే అండి. మనం పిల్లల విజయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు మరికొన్ని అంశాలు. ఇటీవలి కాలంలో ట్యూషన్ అనేది చదువులో ఒక తప్పనిసరి భాగం అయిపోయింది. ఇందుకు కారణాలు రెండు. పాఠశాలల్లో చెప్పే చదువు పిల్లలకు సరిగ్గా అర్థం కాకపోవటం, అర్థమైన పోటీ పరీక్షల అవసరం తీర్చకపోవటం. ప్రత్యేకించి మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీషు సబ్జెక్టుల్లో పిల్లలు ఎక్కువగా ట్యూషన్స్కి వెళ్తూ ఉంటారు. ప్రాథమిక తరగతుల్లో బేసిక్స్ సరిగ్గా చెప్పకపోవటం, సరైన పద్ధతిలో పిల్లలు చదివేటట్లు చూడకపోవటం చేత ఉన్నత తరగతుల్లో ఈ సబ్జెక్టుల్లో పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని నిపుణులైన అధ్యాపకుల అభిప్రాయం. ఉన్నత తరగతుల్లో సిలబస్ ఒత్తిడి ఉండటంతో టీచర్లు కూడా పాఠాలు కొంత వేగంగా చెబుతుంటారని, బేసిక్స్పై అవసరమైనంత శ్రద్ధ పెట్టడానికి సమయం ఉండదని చాలామంది అభిప్రాయం. దీంతో సబ్జెక్టును ఫాలో కావటానికి చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతూ దాన్ని అధిగమించటానికి ట్యూషన్లను ఆశ్రయిస్తారు. ఇక మరో విషయం ఏమిటంటే, పాఠశాలల్లో ప్రధానంగా అకాడమిక్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని చదువు చెబుతారు. ఇంకా సూటిగా చెప్పాలంటే ప్రశ్నలు సమాధానాలుగా చదువు చెప్తారు. రొటీన్గా ప్రశ్నలు ఇస్తే సమాధానాలు రాసే పిల్లలు ప్రశ్నను కొంత మార్చి ఇస్తే ఇబ్బంది పడుతూ ఉంటారు. సబ్జెక్టుపై లోతైన అవగాహన ఏర్పడేటట్లు బోధన జరగటం లేదనటానికి ఇది నిదర్శనం. పోటీ పరీక్షల్లో ప్రశ్నలు పిల్లల అవగాహన సామర్థ్యాన్ని, విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని పరీక్షించేవిగా ఉంటాయి. ఈ సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఏర్పడినవే కోచింగ్ సెంటర్లు. రాష్ట్రంలోని ఐఐటి కోచింగ్ సెంటర్లు, మెడికల్ ఎంట్రన్స్ కోచింగ్ సెంటర్లు ఈ కోవలోకి చెందినవి. అలాగే ఏ రకమైన ట్యూషన్స్ లేదా కోచింగ్లు ఇప్పించాలి? పిల్లల స్థాయిని, భవిష్యత్ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని దీనిపై ఒక నిర్ణయానికి రావాలి. ఏ సబ్జెక్టులో పిల్లల స్థాయి ఏ రకంగా ఉందో మొదట చూసుకోవాలి. ఫండమెంటల్స్ సరిగ్గా తెలియకపోవటం, చదవటం, రాయటంలో బాగా తప్పులు చేయటం, పరీక్షలు సరిగ్గా రాయలేకపోవటం అనే అంశాల ఆధారంగా చూస్తే అలాంటి విద్యార్థులకు వ్యక్తిగత శ్రద్ధతో చదువు చెప్పే ఏర్పాట్లు చేయాలి. లోప నివారణ బోధన శాస్త్రీయంగా చేయగలిగే ఉపాధ్యాయుల వల్ల ఇలాంటి విద్యార్థులకు మంచి మేలు జరుగుతుంది. ఏ సబ్జెక్టులో ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు, అందుకు కారణాలేమిటి, ఒత్తిడి కలిగించని రీతిలో ఆ ఇబ్బందులను ఎలా తొలగించాలి అనే విషయాలను పరిగణనలోకి తీసుకొని చదువు చెప్పే ట్యూషన్ సెంటర్లకు పిల్లలను పంపించాలి. ఫండమెంటల్స్, లాంగ్వేజ్ స్కిల్స్లో పిల్లలు ఎంతగా వెనుకబడి ఉంటే వ్యక్తిగత బోధనకు అంతగా ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుంది. 50-60 మంది విద్యార్థులు ఉండే తరగతుల్లో ఇలాంటి విద్యార్థులకు పెద్దగా ప్రయోజనం ఉండదు. పాఠశాల అయినా, ట్యూషన్ సెంటర్ అయినా ఎక్కడైనా ఇంతే. ఇక అకాడమిక్ పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరిచే విద్యార్థులకు పోటీ పరీక్షల దృష్ట్యా ప్రత్యేక కోచింగ్ అవసరం ఎంత మేరకు ఉన్నది నిపుణులైన అధ్యాపకులను సంప్రదించి నిర్ణయానికి రావాలి. అవసరమని తేలితే పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా కోచింగ్ ఇచ్చే సంస్థల్లో చేర్పించాలి. ఈ కోచింగ్ సంస్థల్లో ఒకవైపు అకాడమిక్ పరీక్షల కోసం చదువు చెప్తూనే సమాంతరంగా పోటీ పరీక్షలకు కూడా ప్రిపేర్ చేయిస్తారు. దీనివల్ల సబ్జెక్టు పరిజ్ఞానం బాగా పెరుగుతుంది. ఉన్నత చదువుల్లో బాగా రాణించగలుగుతారు. మరికొన్ని విషయాలు రేపటి భాగంలో చర్చించుకుందాం.